కేఏ పాల్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ని మాస్ ర్యాగింగ్ వెకిలి చేష్టలతో మాస్ ర్యాగింగ్ చేసేవాడు ఎవడైనా ఉన్నాడంటే కేఏ పాలే. కేఏ పాల్ తర్వాత ఎవరైనా. ఇంతకీ ఏం జరిగిందంటే పవన్ కళ్యాణ్ వీడు మారడు, వీడి జన్మలో మారడు. నీకు సినిమా అవకాశాలు లేకపోతే చెప్పు, నేను హాలీవుడ్లో సినిమా ఇప్పిస్తాను. స్పీల్బర్గ్తో స్టీవ్ జాబ్స్తో మాట్లాడి, స్టీవ్ జాబ్స్ యాపిల్ పౌడర్ కదా మర్చిపోయా, నేను హాలీవుడ్లో రికమెండ్ చేస్తాను. సనాతన ధర్మం అని ఊగిపోతున్నావు ఇప్పుడు, ఓహో ఓహో అని ఊగిపోతున్నావు సనాతన ధర్మం అని. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు, సనాతన ధర్మం ఎలా అయింది? పిల్లలు క్రిస్టియన్ అన్నావు, సనాతన ధర్మం ఎట్లా అవుతుంది? నువ్వు కూడా రష్యాలో చర్చికి వెళ్ళావు, నీ పిల్లంది రష్యా, ఏంటిది? అప్పుడంతా ఇలా చెప్పావు, నీ పిల్లలు క్రిస్టియన్ అన్నావు, నువ్వు క్రిస్టియన్ అన్నావు, క్రిస్టియన్స్ అంటే ఇష్టం అన్నావు, మళ్ళీ ఇప్పుడు ఊగిపోతా ఉన్నావు సనాతన ధర్మం అని. నీకు సనాతన ధర్మం గురించి మాట్లాడే అధికారం, హక్కు లేదు. నువ్వు ఒక సెక్యులర్, బయటకు వచ్చావు ఊగుతున్నావు, ఎటువైపు గాలి ఉంటే అటువైపు వాగుతూ ఉన్నావు. ఇలా ర్యాగింగ్ చేశాడు. దీనికి సంబంధించి వివరాలు అంటే దేని గురించి ఇలా మాట్లాడాల్సి వచ్చింది అన్నదానికి ఇంకా ఏం ఆధారాలు దొరకలేదు. ఇందాక నేను చెప్పింది అయితే మొత్తం అంతా సర్క్యులేట్ అవుతుంది వీడియో. పవన్ కళ్యాణ్ టీం నుంచి ఇంతవరకు ఎలాంటి రెస్పాండ్ లేదు. దీనికి సంబంధించి ఏమైనా రెస్పాండ్ అవుతారేమో చూడాలి. సో ఇది జరిగిందనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్.